వనౌటు దేశ పౌరసత్వాన్ని లలిత్ మోదీ కొనుక్కున్నారు. భారత పౌరసత్వాన్ని వదులుకుంటారని దరఖాస్తు చేసుకున్నారు. 145 కోట్ల జనాభా పెద్ద ఎకానమీ ఉన్న దేశాన్ని వద్దనుకొని 3 లక్షల జనాభా ఉన్న దేశాన్ని ఆయన ఎందుకు కోరుకున్నారు? మన దేశంలో లేనిదేంటి, అక్కడ ఉన్నదేంటి? భారత్ నుంచి పారిపోయి లండన్లో తలదాచుకుంటున్న పెద్ద మనిషి లలిత్ మోదీ. భారత క్రికెట్ బోర్డుకు కోట్లాది రూపాయలు తెచ్చిపెడుతున్న ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ లండన్లో ఉంటూ భారతీయ పౌరసత్వాన్ని వదిలేస్తున్నట్లు అప్లికేషన్ పెట్టుకున్నారు. 1,30,00,000 రూపాయలు పెట్టి వనౌటు దేశ పౌరసత్వాన్ని కొనుక్కున్నారు. అయితే ప్రపంచంలో ఇన్ని దేశాలుండగా చిన్న ద్వీప దేశం వనౌటును ఎందుకు ఆయన ఎంచుకున్నారనేదే ప్రశ్న. 44 కోట్లు పెడితే ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసాను కొనుక్కుని హాయిగా అమెరికాలో సెటిల్ అవ్వచ్చు. కానీ ఆయన వనౌటులో ఉంటారని ఎందుకంటున్నారు? నిజానికి వనౌటు పేరుతో ఒక దేశం ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియాకు 1700 కిలోమీటర్ల దూరంలో విసిరేసినట్లుండే 80 ద్వీపాల సమూహం వనౌటు. మొత్తం జనాభా 3 లక్షల పైచిలుకు. తలసరి ఆదాయం $3,000. జీడీపీ కూడా జస్ట్ $1 బిలియన్. వ్యవసాయం, టూరిజం, చేపల వేట ప్రధాన వృత్తులు. దేశం ప్రశాంతంగా ప్రపంచానికి దూరంగా విసిరేసినట్లు ఉంటుంది. వనౌటు ట్యాక్స్ హెవెన్ కంట్రీ. స్థానికంగా అంతర్జాతీయంగా వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా దేనిపైనా ఇక్కడ ఆదాయ పన్ను లేదు. భారత్తో నేరస్తుల అప్పగింత ఒప్పందం లేదు. దీర్ఘకాలిక లాభాలపై కూడా పన్ను లేదు. ముఖ్యంగా స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు చేసే వారికి ప్రయోజనకరం. కార్పొరేట్ పన్ను లేదు. వనౌటులో వ్యాపార సంస్థను రిజిస్టర్ చేసుకుని దేశం బయట నుంచి ఆదాయాన్ని పొందినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే గిఫ్ట్, ఎస్టేట్ ట్యాక్స్లు లేవు. అంతేకాకుండా ఆ దేశం క్రిప్టో హబ్ గా వృద్ధి చెందుతోంది. ఇంకా చెప్పాలంటే 2024లో విడుదలైన హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్ లో వనౌటు తొలి స్థానంలో నిలిచింది. దేశ జనాభా 3 లక్షలంటే కేవలం చిన్న దేశం. అంటే మన దేశంలో ఒక మున్సిపాలిటీ అంత ఉంటుందన్నమాట. విస్తీర్ణం 12,000 చదరపు కిలోమీటర్లు. బిస్లామా, ఇంగ్లీష్, ఫ్రెంచ్ మాట్లాడతారు. పెట్టుబడి ద్వారా పౌరసత్వ పథకం ద్వారా ఈ దేశం గోల్డెన్ పాస్పోర్ట్ పౌరసత్వం ఇస్తోంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి వనౌటుకు 3 గంటల విమాన ప్రయాణం ద్వారా చేరుకోవచ్చు. ఈ దేశ పాస్పోర్ట్తో 120 దేశాల్లో వీసా లేకుండా పర్యటించవచ్చు. వాటిలో యూరోపియన్ దేశాలు ఉన్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు ఈ దేశానికి చెందిన గోల్డెన్ పాస్పోర్ట్ తీసుకుంటూ ఉంటారు. 1,30,00,000 చెల్లిస్తే చాలు పౌరసత్వం వచ్చేస్తుంది. ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే చాలు ఆ దేశంలో అడుగు పెట్టకుండానే పాస్పోర్ట్ని తీసుకోవచ్చు. ఈ ప్రక్రియ అంతా నెలలోపు పూర్తవుతుంది. వనౌటు దేశ ఆదాయంలో 30% ఇలా పాస్పోర్ట్ల విక్రయం ద్వారానే వస్తోందంటే ఈ దేశ పౌరసత్వానికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ పేద దేశాల్లో ఒకటైన వనౌటు 2021లో మిగులు బడ్జెట్ ని సాధించిందంటే ఈ పాస్పోర్ట్ల వల్లే. గత 2 ఏళ్లలో 30 మంది ప్రవాస భారతీయులు ఇక్కడ పౌరసత్వం తీసుకున్నారు. మనకంటే అత్యధికంగా చైనీయులు పౌరసత్వం కోసం ఎగబడుతున్నారు. అంతర్జాతీయ కేటుగాళ్లు ఇక్కడ గోల్డెన్ పాస్పోర్ట్ తీసుకుని యూరోప్ లోకి సులభంగా ప్రవేశిస్తున్నారు. అందుకే ఈ దేశాన్ని యూరోప్ ఒక కంట కనిపెడుతోంది. వనౌటు దేశ పౌరసత్వం ఉంటే దర్యాప్తు సంస్థల బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు. నేరస్తుల అప్పగింత ఒప్పందం లేదు కాబట్టి సిబిఐ, ఈడీ లాంటివి వచ్చే ఛాన్స్ లేదు. బ్రిటన్, అమెరికాతో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది కాబట్టి లలిత్ మోదీ లాంటి వారు ఎప్పటికైనా వెనక్కి రాక తప్పదు. అదే వనౌటులో సెటిల్ అయితే వెనక్కి తీసుకురాలేరు. ఇది కూడా వనౌటు పౌరసత్వ డిమాండ్ కు ప్రధాన కారణం. వనౌటు న్యూగినియా, సోలమన్ ఐలాండ్, ఫిజీ దీవులకు కాస్త దగ్గరగా ఉంటాయి. ఆంగ్లో ఫ్రెంచ్ వారి కింద ఉండే ఈ ద్వీపాల దేశానికి 1980లో స్వాతంత్ర్యం వచ్చింది. తర్వాత ఐక్యరాజ్య సమితి, కామన్వెల్త్ దేశాల్లో సభ్యత్వం పొందింది. 1600 సంవత్సరంలో యూరోపియన్లు వచ్చేంత వరకు ఈ దేశంలో కొన్ని ఆదిమ తెగలుండేవి. ఈ దేశ అభివృద్ధికి ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్, న్యూజిలాండ్ దేశాలు సాయం చేస్తున్నాయి. 2018 తర్వాత చైనా ఈ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టడంతో మౌలిక సదుపాయాలు పెరిగాయి. దేశంలోని అప్పులో 50% చైనా నుంచి తీసుకున్నదే. వనౌతులో చిన్న చిన్న పోర్టులు అభివృద్ధి చేయడంతో చైనా డామినేషన్ పెరిగింది. అందుకే చైనా వాసులు ఈ దేశంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు అధికంగా ఉన్న దేశం కావడంతో ఈ దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ప్లేట్స్, ఫ్లవర్స్ అమ్మకం పైన నిషేధం ఉంది. వనౌటు ఏటా 6% వృద్ధి రేటు సాధిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎక్కువగా ఎగుమతి చేస్తోంది. దేశంలో 65% మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు.
1980లోనే మైనింగ్ ఆపేశారు. పెట్రోలియం నిల్వలున్నా వెలికి తీయడం లేదు. వనౌటు స్కూబా డైవర్స్ కు స్వర్గధామం. టూరిజం విపరీతంగా పెరుగుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి కాకుండా యూరప్, నార్త్ అమెరికా, జపాన్ నుంచి పర్యాటకులు భారీగా వస్తున్నారు. దేశ జనాభా కన్నా విదేశీ పర్యాటకులే ఎక్కువ.